మేడం యాక్చువల్ నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా ఆస్తమా ఉంది మేడం. నేను ఏమైనా పరిగెత్తినా లేకపోతే నడిచినా మెట్లెక్కినా నాకు ఈ ఆయాసం అనేది బాగా ఎక్కువ అయిపోతా ఉంది. అంటే మెడిసిన్ వాడినా అంతా నార్మల్గా ఉంటుంది, కానీ ఇవన్నీ చేసినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వీటికి ఏమైనా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయా? మనకు ఆస్తమా ఉన్నప్పుడు మన చెస్ట్ రీజన్ అనేది ఎక్కువ పట్టేసినట్లు ఉంటుంది. డీప్ ఇన్హలేషన్ కానీ ఎక్సలేషన్ కానీ చేయలేకపోతారు. సో అలాంటప్పుడు మీరు కొద్ది దూరం నడిచినా పైన ఊపిరి తీసుకున్నట్టు ఆయాసం ఎక్కువ వచ్చినట్టు అయిపోద్ది. దానికి మనం కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మీరు చేసుకోగలిగితే చాలా వరకు మీకు ఆయాసం అనేది తగ్గిద్ది, లేదా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయండి, అవి చేసుకుంటే మనం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడగలం. ఒకటి ఏంటంటే డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. ఇందులో ఏంటంటే మనం డయాఫ్రమ్ యూజ్ చేసినప్పుడు మనకి డీప్ ఇన్హలేషన్ అనేది అవుతుందని మనకు తెలిసింది. అంటే లాంగ్ ఇన్హలేషన్ అనేది చేయగలుగుతాం. సో మళ్ళీ పర్స్ లిప్ బ్రీతింగ్, అది ఇంకొక టైప్ ఆఫ్ బ్రీతింగ్. సో మళ్ళీ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. మనకి ఏంటంటే ఎక్కువ ఆయాసం వచ్చినప్పుడు లేదా అస్తమా ఉన్నప్పుడు మీరు చూసి ఉండొచ్చు, వాళ్ళ పోస్చర్ అనేది కొంచెం వంగినట్టు ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే చెస్ట్ మజిల్స్ అన్ని బాగా టైట్ అయిపోయి ఉంటాయి. మరి మీరు చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కూడా చెస్ట్ మజిల్స్ కొద్దిగా ఫ్రీ అయినప్పటికీ మీరు డీప్ ఇన్హలేషన్ అని చేయగలుగుతారు మంచిగా. సో దానివల్ల మీకు నడిచినా కానీ కొంచెం రన్ చేసినా కానీ రెసిస్టెన్స్ అనేది పెరిగిద్ది. చాలా వరకు మీరు మెడిసిన్ డోస్ అనేది తగ్గించగలుగుతారు.